దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. 1 సాముయేలు 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని, యెహోవా దరిద్రులను ఐశ్వర్యమును కలగజేయువాడు, కుంగినవాడును లేవనెత్తువాడును ఆయనే. ఇక్కడ మనకి చక్కటి 2 సంగతులు ఉన్నాయి, మనం విందాం. యెహోవా దరిద్రులను ఐశ్వర్యమును కలగజేయువాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, దరిద్రంగా కలగజేయువాడు ఆయనే. సమస్తమును ఆయనకి సాధ్యమే. నువ్వు దేవుని మాట విన్నట్టయితే నేను ఐశ్వర్యంగా ఉంచుతాడు. దేవుని మాటను వినకపోతే దరిద్రంగా కూడా ఆయన ఉంచుతాడు. ఆయన ఇష్టం అది. ఒకరిని దరిద్రుడుగా ఉంచగలడు, ఒకరిని ఐశ్వర్యవంతుడుగా ఉంచగలడు, ఒకరిని యజమానుగా ఉంచగలడు, ఒకరిని పనివానిగా ఉంచగలడు. ఆయన కుమ్మరివాడు, మనం ఆయన చేతిలో కుండ లాంటి వారం. ఓ కుండ ఘనత కొరకు చేస్తాడు, ఒక కుండ ఘనహీనత కొరకు కూడా చేస్తాడు. సమస్తమును ఆయన చేతిలో ఉంది. అందుకే యెహోవా దరిద్రులను ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే. మనం అనుకుంటాం, అగో ఆ వ్యక్తికి మంచి ఆస్తి ఉంది, నాకు ఏ ఆస్తి లేదు అని మనం అనుకోవచ్చు. ఉన్నాను సంతోషించు, లేకపోయినా సరే నువ్వు సంతోషించు, లేదని బాధపడద్దు. ఏదేమైనాను అది దేవుని చిత్తమని నువ్వు గ్రహించి ఉన్నదనందు నువ్వు తృప్తి కలిగి ఉండు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, కుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. నిన్ను కుంగ చేయగలడు, మళ్ళీ ఆయన లేవనెత్తగలడు. నిన్ను పడగొట్టగలడు, మళ్ళీ తిరిగి ఆయన లేపగలడు. గాయపరచగలడు, గాయం కట్టగలడు. సమస్తమును ఆయన చేతిలో ఉంది. ఇక్కడ కూడా కుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.